మాతృదేవోభవ. దేవేంద్రలోక విపీఠమజీర్ణపాఠం సౌవర్ణవర్ణమణిపీఠమతైలజాటం చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం మాతః తవాంకమృదుపీఠమలంకరిష్యే మాతః తవాంకమృదుపీఠమలంకరిష్యే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 711వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా అనేక రకాల అనైక్యాలు, అనేక రకాల భేదాలు, వీరత్వాలు, వెర్రితనాలు విదేశీ దండయాత్రలకు అవకాశం ఇచ్చే ఈ ధర్మభూమి మీద అది యాగాశ్వము కాదు. మళ్ళీ పూర్వపు ప్రయోగమే. బుద్ధుడు అర్ధరాత్రి తపస్సుకు వెళ్ళినప్పుడు ఏ ప్రయోగం చేశాడో కవి, కల్కి అవతరిస్తాడని చెప్పినప్పుడు ఏ ప్రయోగం చేశాడో ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం. అది యాగాశ్వము కాదు. అలెగ్జాండర్ దండెత్తినప్పుడు ఏ ప్రయోగం చేశాడో ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం. అది యాగాశ్వము కాదు దుస్సగమతాహంకార దుర్మత్తతన్ హృదయాధ్వమ్ములు గంట్లు పెట్టిన మహాహింస్రాశ్వమే గాని అది యాగాశ్వము కాదు. ఓ భయంకరమైన గుర్రం భారతదేశం మీదకు వచ్చి పడింది. సనాతన ధర్మాన్ని విధ్వంసం చేయడానికి వచ్చి పడింది. అది యాగాశ్వము కాదు దుస్సగమతాహంకార దుర్మత్తతన్ హృదయాధ్వమ్ములు గంట్లు పెట్టిన మహాహింస్రాశ్వమే గాని అయ్యది హేషాధ్వని కాదు విన్పడును జిహాద్దంసు. అయ్యది హేషాధ్వని కాదు విన్పడును జిహాద్దంసు. గజ్నీ మహమ్మదు దండెత్తను కర్మభూమిపై ధర్మం వెందుదగుండెనో. గజ్నీ మహమ్మదు దండెత్తెను కర్మభూమిపై ధర్మం వెందుదాగుండెనో. పూర్వపు చరిత్రల్ని ఇప్పుడు స్మరించుకోవడం ఎందుకంటేనండి, మళ్ళీ అలాంటివి జరగకుండా ఉండడానికి. ఎవరినో రెచ్చగొట్టడానికి, ఎవరినో అవమానించడానికి కాదు. చరిత్ర పఠనం అవసరమే, అవసరమే అది. అందులో దుర్మార్గాలు ఏవి జరిగాయనుకున్నామో అవి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. గొప్ప విషయాలు ఏవి ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ జరిగేలా చూసుకోవాలి. ఏ జాతి అయినా ఎక్కడ దేనివల్ల ఏ బలహీనత వల్ల నష్టపోయిందో ఆ బలహీనతలు ఆ జాతిలో మళ్ళీ ప్రవేశించకుండా చూసుకోవాలి. అందుకోసం చరిత్ర చెబుతోంది సాగరం. అందుకే మీరు ఈ సాగర ఘోష కావ్యంలో వచ్చిన దండయాత్రలు అవి రకరకాలు చూడండి. ఏ జాతి పట్ల, ఏ మతం పట్ల, ఏ వర్గం పట్ల ప్రత్యేకమైన ప్రేమని తరంగం ప్రదర్శించలేదు. అది సముద్రం. సముద్రానికి అటువంటివి ఉండవు. ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా ఆలోచించుకోండి ఏం చేస్తున్నారు. మీ మతంలో మీరు ఉండకుండా అందరినీ అందులోకి చేర్చాలనే ప్రయత్నం ఏమిటి? ఎందుకు ఆ పిచ్చి? వారు ఉన్నది మంచి మార్గమే కదా. భగవంతుడు చాలా స్పష్టంగా ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, భగవద్గీతలో కానీ, మరో గ్రంథంలో కానీ అన్నీ నేనే, అంతా నేనే, సర్వం కల్విదమే వాకం నా అన్యదస్తి సనాతనం అని దేవీ భాగవతంలో అమ్మవారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా చెబుతూ ఉంటే ఎందుకు మనం ఇతర మతాల మీద దాడి చేస్తున్నాం? వారిని మార్చాలని ఎందుకు అనుకుంటున్నాం? రకరకాల ప్రచార కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నాం? అసలు మన మతంలో మనం ఉండి మన ధర్మాన్ని మనం ఆచరించడం కంటే వారిని ఎవరినో చేర్చుకోవడం మీద ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నాం అసలు? అంటే ఇదంతా ముఠా పెంచుకోవడం కాదా? దీని వెనకాల బలగం డబ్బులు సంపాదించుకునే వ్యాపారాలు లేవా? అదే ఇక్కడ సాగర ఘోష కవి ప్రశ్న. అది యాగాశ్వము కాదు. అదేదో యజ్ఞాశ్వం అనుకుంటున్నారేమో, ఏం కాదయ్యా. దుస్సక మతాహంకార దుర్మత్తతం, భయంకరమైన సహించలేనటువంటి దుర్మతాహంకారంతో నా మతమే ఉండాలి, ఇంకేముండద్దు, అందరూ దాన్నే అనుసరించాలి, మా మతానికి చెందిన వాళ్ళంతా కాఫిర్లే, వాళ్ళందరినీ చంపితే వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం, ఇదో మాట సృష్టించారండి. వాళ్ళకి మంచి జన్మలు వస్తాయిట, వచ్చే జన్మలో ఆ మతంలో చేరతారట. ఆ రకంగా వాళ్ళకి మంచి జన్మ పొందే అవకాశం ఇస్తున్నారట. లోకంలో హత్య చేసే ప్రతివాడు ఈ మాటే మాట్లాడచ్చు. ఒక జంతువుని దేవతకు బలిస్తే దానికి ఉత్తమ జన్మ వస్తుందని దేవతలకు జంతువులను బలిచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి పామరుల వరకు అందరూ ఇలాగే మాట్లాడారు. ఆ దేవతకు ఆ జంతువును బలిస్తే దానికి ఉత్తమ జన్మ వస్తుంది, అది వీడి సిద్ధాంతం చేస్తే మరి వీడిని బలిస్తే కుదరదండి.
ఆలోచన రాదండి మనిషికి. రాబందులు శవాల్ని పీక్కు తింటూ ఉంటే రాబందుల్లాగా శవాలను పీక్కు తింటారని అసహ్యంగా మాట్లాడతారు. మాంసాహారం తింటున్న వాళ్ళందరూ శవాలను పీక్కు తింటున్న వాళ్ళే. కోడిని చంపి కాదండి మాంసం తినేది. మరి అది శవం కాదా, పీక్కు తినడం కదా? మనకి నడిచింది అది గొప్ప, అదే జంతువులు ఆ పని చేస్తే అవి తక్కువ. అందుకే చిత్రం భగవంతుడి సృష్టి మనం గమనించండి. జంతువులను చంపి మనం మాంసాహారం తింటాం, మనం చనిపోయాక అవి తింటున్నాయి. కుక్కలు, నక్కలు, గ్రద్దలు పీక్కుతుంటాయి మనిషి శవాన్ని, అవి కూడా మాంసాహారం తింటున్నాయి. అందుకని వాటిని ఆక్షేపించాల్సిన పనేం లేదు. కానీ మన జీవిత విధానంలో, మన సాహిత్యంలో, మన మాటల్లో వాటిని అసహ్యంగా మాట్లాడతాం మనం. కుక్కలు, గద్దలు పీక్కుతుంటాయి, రాబందులు పీక్కుతుంటాయి, శవ రాజకీయాలు ఉంటున్నాం. వాటి శవాల మీద మనం రాజకీయం చేశాము, ఆహారం తింటున్నాము. మన శవాల మీద అవి తింటున్నాయి. తేడా ఏముందండి? మొత్తం మీద అందరూ చంపుకుని తినడమే, కాల్చుకు తినడమే. అందుకే ప్రతివాడు ఏం చెబుతాడు అంటే, దండయాత్ర చేసే ప్రతివాడు అవతల దేశాన్ని ఏదో అది సరైన దారిలో నువ్వు పెట్టక్కలా వాళ్ళు పెట్టుకుంటారు. దానికి రామాయణం జవాబు చెప్పింది. రావణాసురుడు జయించిన తర్వాత సుగ్రీవుడు, లక్ష్మణుడు లాంటి వాళ్ళు కొంతమంది రాముడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి పరిపాలన నేర్పడం కోసం, వాళ్ళని ఒక గాడిలో పెట్టడం కోసం 6 నెలలు ఇక్కడ ఉందామని ప్రతిపాదన చేశారు. రాముడు నిర్ద్వంద్వంగా వెంటనే తిరస్కరించాడు. పిచ్చి వేషాలు ఏకండి, ముందు అయోధ్యకి వెళ్ళిపోదామన్నాడు. చెప్పినవాడు లక్ష్మణుడు కాబట్టి తమ్ముడు సేవ చేశాడు, బాధపడతాడు కాబట్టి మర్యాదగా చెప్పాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. బంగారం, ఇక్కడ బంగారు పరుగులు ఉండొచ్చు, రత్నాల స్తంభాలు ఉండొచ్చు, వజ్రాలు వాటికి పొదుగు ఉండొచ్చు. లక్ష్మణ, ఇవి ఏవి కూడా కౌశల్య కంటే, సుమిత్ర కంటే, కైక కంటే, అయోధ్య ప్రజల అనురాగం కంటే మనకి గొప్పవి కావు. జననీ జన్మభూమి చాలా గొప్పవి, మనం తక్షణం వెళ్ళిపోదాం పదమన్నాడు. ఇలా అండంలో రాముడు ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళని ఇద్దరిని, ఈ వానరుల్ని 6 నెలలు ఇక్కడ అట్టే పెడితే మొత్తం ఆ రాక్షస స్త్రీలకి భర్తలు లేరు, వానర సంతానం కలుగుతారు ఇక్కడ ఖచ్చితంగా. కొంపలు అంటుకుంటాయని ఆయనకు తెలుసు, సామ్రాజ్యాలు ఆక్రమిస్తారని తెలుసు. ఈ అప్రతిష్ట అంతా రాముడికి వస్తుంది. రావణాసురుడి మీద రాముడు దండయాత్ర చేసింది, వెళ్ళింది సీత కోసం తప్పితే రాజ్యం కోసం కాదు. సీత కోసం కూడా ఆయన ధర్మం ఆయన చెయ్యాలి కాబట్టి ఆ ధర్మం కోసమే చేశాడు ఆయన. సీత కోసం అనేది తర్వాత విషయం, ధర్మం కోసం చేశాడు. భర్తగా ఆయనకు ధర్మం ఉంది, వ్యక్తుల కోసం కాదు, ఇది ధర్మం కోసం. అటువంటి రాముడు పాలించిన దేశం అండి. ఇవాళ అమెరికాలు, రష్యాలు, అగ్రరాజ్యాలు ఎన్నో రాజ్యాలను ఆక్రమించాయి, ఎన్నింటినో వశం చేసుకుని మింగేశాయి. కమ్యూనిస్టు దేశంగా పేరొందిన చైనా వాడిదే అదే ప్రయత్నం. పీఠం ఎక్కే వరకే కబుర్లన్నీ. అందుకని దుస్సఖ మతాహంకార దుర్మత్తతం హృదయాధ్వమ్ములు గంట్లు పెట్టిన మహాహింసరాస్యమే గాని హృదయాలనే మార్గాల ఆ గుర్రం గజనీ మహమ్మదు, గోరీ మహమ్మదులు వచ్చిన గుర్రాలు మామూలు దారుల మీద నడవల, మానవుల గుండెల మీద నడిచాయి. పరమత వాసుల గుండెల మీద నడిచాయి, పరమతానుయాయుల గుండెల మీద నడిచాయి. మీ మతాలు తొక్కేస్తా, మా మతం ఒక్కటే ఉంటుంది. అది మహాహింసరాస్యమే గాని, హింసర అంటే హింసా స్వభావము కలిగింది. అందుకే ఆ గుర్రం సకిలిస్తూ ఉంటే సకిలింపులా లేదది, ఏదో ధ్వని వినపడుతోంది. అయ్యది హేషాధ్వని కాదు వినపడును జిహాద్దంచు, జిహాద్ను సకిలిస్తోంది ఆ గుర్రం. దాని లక్ష్యం మరి, దాని పైన ఎక్కిన వాడు మాటే దానికి ఉంటుంది. అదో చిలక, ఏం పలకమంటే అది పలుకుతుంది. గజనీ మహమ్మదు దండెత్తెను కర్మభూమిపై ధర్మం వెందు దాగుండెను. ఆ ధర్మదేవత ఏ మూలక నెక్కిపోయిందో భయపడి దుర్మార్గుల దండయాత్రలకు కానీ గజనీ మహమ్మద్ కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, ఋషిభూమి అయినటువంటి భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఎందుకు జరుగుతున్నాయండి ఈ దండయాత్రలు? భారతదేశం మీదే ఇతర దేశాల, ఇతర మతాల దండయాత్రలు ఎక్కువగా ఎందుకు జరిగాయండి? అదే భారతదేశం ఇతర దేశాలని, ఇతర మతాలని ఆక్రమించే ప్రయత్నం ఎందుకు చేయలేదండి? సనాతన ధర్మానికి అంకితమైన వ్యక్తులు ఇతర మతాలని నాశనం చేద్దామని ఎందుకు ప్రయత్నం చేయలేదండి? సనాతన ధర్మానికి ఓ సిద్ధాంతం ఉంది, అది సర్వమానవుల్ని కాపాడే సిద్ధాంతం. అందరినీ ఒక జెండా కిందకి తీసుకురావాలని అనుకోవాలా. మీ జెండాల్ని మీరు గౌరవించండి, మీ జెండా కంటే ఎజెండా ముఖ్యమని చెప్పాయి. ఆత్మజ్ఞానం పొందండి, అంతిమంగా అందరూ భగవత్ స్వరూపులేని తెలుసుకోండి. అందరూ ఒకే ముద్ర ధరించాల్సిన పనేమీ లేదు. అందుకే భారతీయ ధర్మ సిద్ధాంతం సంస్కారం ఎలా ఉంటుంది అంటే, చిరకాలమున ధర్మవర్తనముచే శ్రీరమ్యమై ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడచుచున్, ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడచుచున్, చెన్నారు మిన్నేరునౌ భరతోర్విన్గని
చిన్నారు మిన్నేరున ఉభరతోర్విన్గని అన్యభూమిపతులు ఓర్వంలేక దండెత్తి దుర్భర దుఃఖముల ముంచిపోయిన చరిత్రల్ గొంతు పూడ్పించడిన్. భరతోర్విన్గని అన్యభూమిపతులోర్వన్లేక దుర్భర దుఃఖమున ముంచిపోయిన చరిత్రల్ గొంతు పూడ్పించడిన్. భారతీయతలో ఉండే గొప్పదనం అండి ధర్మవర్తనం. దురదృష్టవశాత్తు వ్యక్తుల అహంకారాల వల్ల కొన్ని కాలాలలో కొన్ని సందర్భాలలో అది పక్కదారి పడితే పట్టచ్చు. మళ్ళీ మహానుభావులు కొంతమంది అవతరించి సరైన దారిలోకి జాతిని తీసుకొచ్చారు. ఎప్పుడూ జరుగుతుంది ఈ దేశంలో, అది కంగారు పడక్కల్లా. మనం ఏ దారిలో ఉన్నామో చూసుకోవడమే. చిరకాలం మన ధర్మవర్తనము చే శ్రీరమ్యమై వ్యాసుడు భారతంలో చెప్పిన మాట. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నచ కశ్చిశృణోతి మే. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నచ కశ్చిశృణోతి మే. ధర్మాదర్ధశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే. చేతులెత్తి ఏడుస్తున్నాను రా, 2 చేతులెత్తి. 1700 శ్లోకాల భారతం, 13,707 శ్లోకాల భాగవతం, 18 పురాణాలు రాసిన వాడిని చేతులెత్తి ఏడుస్తున్నాను, దయచేసి నా మాట వినండి. ఎవడూ వినడం లేదే. అయ్యో జాతి ఇలా అయిపోతోంది. మానవులారా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నచ కశ్చిశృణోతి మే. ఒక్కడూ నా మాట వినడం లేదు. ధర్మాదర్ధశ్చ కామశ్చ. డబ్బు సంపాదించండి, తప్పు లేదు. కోరికలు తీర్చుకోండి, తప్పు లేదు. కానీ ఈ రెండిటికి మూలం ధర్మం, అది మర్చిపోకండి. ధర్మంగానే డబ్బు సంపాదించాలి. అక్రమంగా ఎందుకు సంపాదిస్తున్నారు? ఏం చేసుకుందామని, ఏం బావుకుంటున్నారు? ఒక నూనె కల్తీ చేశాము అంటే, ఒక వ్యాపారస్తుడు నూనె కల్తీ చేసి అమ్మితే తనకి లాభం వచ్చిన డబ్బుల్ని ఈ ఉమ్ము జోడించి అని లెక్కట్టుకోవచ్చు. కానండి వాడు కొడుకు ఆ నూనె దాగి చచ్చిపోతే అప్పుడు తెలిస్తే అతనికి అది ఎంత భయంకరంగా ఉంటుందండి. ఈ ఊరికే ఉమ్ము లెక్కట్టుకోవడం అంటూను 100 నోట్లు 1000 నోట్లు గల్లాపెట్టులో పెట్టుకుని ఆనందించడం, అది మోసపు సొమ్ము కాదు. ఎవరూ ఆలోచించం ఆ విషయం. పాపాలన్నీ క్షమించడానికి దేవుడు ఉన్నాడని మనకు ఒక నమ్మకం బాగా. పుణ్యానికి పుణ్యం, పాపానికి పాణ్యం, ఫలితాన్ని ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు, క్షమించడానికి కాదు దేవుడు ఉన్నది. దీనికి తగిన ఫలితాన్ని దానికి ఇచ్చే వ్యవస్థే దైవం. వ్యవస్థను మించిన దైవమే లేదు. ఆ వ్యవస్థకి మనం బద్ధులం. ఆ ధర్మవర్తనతోటి డబ్బు సంపాదించాలి. అక్రమం మనకి దేనికి? సక్రమమే ఎక్కువగా ఉంటాయి. కోరికలు, ఇది ధర్మమా కాదా? అన్ని కోరికలు తీరాలా? ఒక మనిషికి 10 మందిని అనుభవించాల్సి ఉంటుంది, అధర్మం. కోరికేమి ఏదైనా ఉంటుంది. తన భార్య, తన భర్త, అంతే ధర్మం. మనస్సును నిగ్రహించుకుంటామా? ఊళ్ళో వాళ్ళ మీద దాడి చేస్తామా? రావణాసురుళ్ళగా. నాకు బలం ఉందనే దాడి చేశానంటే ఓ రాముడు పుడతాడు ఖచ్చితంగా. ఇదే భారతీయ సిద్ధాంతం. ఎందుకు అలా అనుకుంటారు? మీరు సంపాదించే డబ్బుకి, మీరు తీర్చుకునే కోరికలకి ధర్మం మూలం కావాలి. చిరకాలమున ధర్మవర్తనముచే శ్రీరమ్యమై. అలా అవ్వాలంటే ఆత్మ సుస్థిర విజ్ఞానము త్రోవలో నడచుచున్. ఎప్పటికప్పుడు ఆత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఈ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం మనం చెయ్యాలి. వేదాంత గ్రంథాలు చదవాలి. భగవద్గీత నిత్యము 2 శ్లోకాలు తాత్పర్యంతో చదివి అన్వయం చేసుకుని పడుకోవాలి. అన్వయం చేసుకుని, పారాయణ చేసి కాదు. పారాయణ అయితే 3 గంటలు తలుచుకుంటే మొత్తం అయిపోతుంది. రోజూ చేయొచ్చు. నేను 10 ఏళ్ల పాటు చేస్తున్నానని గొప్పగా చెప్పుకోవచ్చు. నోటుకు వస్తుంది, దానివల్ల ఉపయోగం ఏం లే. టేప్ రికార్డర్ కూడా నోటుకొచ్చు. భగవద్గీత కంఠస్థం చేయడం ఎందుకు? టేప్ రికార్డర్ పెట్టుకుంటే అయిపోయేదానికి. ఎవరు పాడినా సుబ్బలక్ష్మి గారి కంటే, ఘంటసాల కంటే అందంగా పాడలేం. ఘంటసాల భగవద్గీత ఉండనే ఉంది, ఇంకెందుకు? విష్ణు సహస్రం ఎవరు ఎంత బాగా గానం చేసినా సుబ్బలక్ష్మి గారి కంటే గొప్పగా గానం చేయలేరు. అది వేసుకుంటే అయిపోయాయి. ఆ మాత్రానికి మనం ఎందుకండి దాన్ని ఆచరణలో పెట్టడానికి? మనం ఎందుకంటే క్యాసెట్లు, టేప్ రికార్డర్లు ఆచరణలో పెట్టవు కదా, కేవలం పాడతాయి. మనం ఆచరణలో పెడతాం. అందుకని వ్యాసుడు వాటిని మనకు అందించాడు. మనం కూడా టేప్ రికార్డర్ లాగే పాడుతూ కూర్చుంటే ఆ పాటమే గొప్పగా భావించడం. ధర్మవర్తనము, ధర్మగానం కాదు, ధర్మవర్తనం ముఖ్యం. ఆత్మసుస్థిర విజ్ఞానం అంటే అర్థం అది. ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మనస్సు పక్కదో పట్టదు. అందుకే దానికి ఇటీవలే చదివానండి, మంచి విషయం ఎంత తొందరగా చెబితే అంత మంచిది. తైత్తిరీయ ఉపనిషత్తులు
నువ్వు మనస్సుని ఒక బిందువు మీద కేంద్రీకరించలేకపోతున్నావు కదా మానవ, ఓ పని చెయ్యి. కనీసం ఒక వలయంలో పెట్టమంటాడు. ఒక వలయం అంటే మనస్సును ఏదో నమశివాయ అనే నామం మీద మనం పెట్టలేకపోతున్నాం. లేదు పోని శివలింగం దాని మీద మనం పెట్టలేకపోతున్నాం. మంచిది, పక్క వెళ్ళిపోతుంది. ఓ పని చేయి, ఆ చుట్టూ శివుడికి సంబంధించిన పదార్థాలు ఉండేలా చూసుకో. ఆ పానవట్టం, మారేడాకులు, పువ్వులు, పత్రి, ఏవో నీళ్లు, దీపాలు అన్నీ శివ సామగ్రే కదా. ఒక వలయం అన్నమాట, ఒక పాయింట్, ఒక బిందువు మీద కేంద్రీకరించలేకపోతే కనీసం ఒక వలయం మీద కేంద్రీకరించు. అలాగే మనస్సులో కూడా ఒకే ఆలోచన నమశివాయ అనే నామం మీద మనం దృష్టి పెట్టలేకపోతే కనీసం శివుడు కథలు చదువుకుంటూ ఉంటే, ఆ శివతత్వానికి సంబంధించిన గ్రంథాలు చదువుకుంటూ ఉంటే మనస్సు కొంచెం అటు ఇటు వెళ్ళిన ఆ వలయంలో ఉంటుందండి. అంటే వృత్తం ఉంటుందండి. ఇప్పుడు వృత్తం గీసేటప్పుడు మనం వృత్తలేఖిని పెట్టి మధ్యలో ఇలా నొక్కుతాం కదా, దాని చుట్టూ పెట్టి గీస్తాం కదా. ఈ లేఖినతో ఎక్కడైతే నొక్కుతున్నామో అది కేంద్ర బిందువేగా, దాని చుట్టూనేగా వృత్తం వచ్చేది. అంటే ఆ కేంద్ర బిందువు మీద మనం కేంద్రీకరించలేకపోతే ఈ వృత్తం గీసిన వృత్త పరిధి మీద కేంద్రీకరించు, దాని లోపల ఉన్నమని చూడు, పర్వాలా, క్రమంగా బిందువు మీద కడుతుంది. అది చెయ్యాలి మనం. ఆత్మవిజ్ఞానం పొందడం అంటే గ్రంథాలు చదువుతూ అన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆచరిస్తున్నామా లేదా? ఎందుకు ఆచరించలేకపోతున్నాం? ఏమిటి మనకు వస్తున్న ఇబ్బంది? అసలు మన మనసులో ఏం జరుగుతుంది? నిజంగా ఇది ధర్మం కోసం మాట్లాడుతున్నావా, లేకపోతే అవతల వాళ్ళ మీద ద్వేషంతో మాట్లాడుతున్నావా అని ఆలోచించుకుంటే ఎవరికి వారికి తెలిసిపోతుంది. ఒకసారి పొరపాటు చేసినా రెండోసారి చేయడుగా, అప్పుడైనా సరి చేసుకుంటాడుగా. ఇదే ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడుచుచున్నంటే అర్థం. ఆ త్రోవలో వెళ్ళడం. నువ్వుసారి తప్పుడోడు గేయచ్చు, మళ్ళీ ముందుకు వస్తాం. చెన్నారు మిన్నీరు నువ్వు. అందువల్ల భారతదేశం ఎప్పుడు ఆకాశికంగా అలా ఉంది. మిన్నీరు అంటే ఆకాశికంగా. భరతోర్విన్గని అన్య భూమిపతులు ఓర్వల్లేక. ఇటువంటి భారతదేశాన్ని చూసి ఇతర దేశాల రాజులు అసూయతో కొందరు, ఆర్థికంగా కొందరు, అర్ధ ప్రయోజనాలు కొందరు దండెత్తి దుర్భర దుఃఖముల ముంచిపోయిన చరిత్రలు గొంతు పూడ్పించడి. అకారణంగా, అన్యాయంగా, అక్రమంగా దండెత్తి భయంకరమైన ఆయుధాలతో వచ్చి మోసాలు చేసి యుద్ధంలో వెన్ను చూపడం ఎరుగనటువంటి వీరుల్ని మోసాలతో, కుట్రలతో ఓడించి ఈ దేశాన్ని ఆక్రమించి వారి వారి మతాలు ఇక్కడ వ్యాపింపజేయడం ఉందే, ఈ చరిత్ర తలుచుకుంటే గొంతు పూడిపోతోంది. వాళ్ళు ఈ దేశానికి రాగలిగారంటే, ఇక్కడ సనాతన ధర్మాన్ని నశింపజేయగలిగారు ఉంటే, నష్టం కలిగించగలిగారు ఉంటే, దీనికి కనీసం కొంతలో కొంత ఎంతో వీలైనంత నష్టాన్ని వాళ్ళు కలిగించగలిగారు అంటే కారణమండి వాళ్ళ గొప్ప కాదండి, మన బలహీనత. జయహో శత్రువులారా. శత్రువులకు స్వాగతం చెప్పే మహానుభావులు మన దగ్గరే ఉన్నారండి, విదేశీ మానసపుత్రులు. జయహో శత్రువులారా రండు మము మీ స్వాధీనులం చేసి కొండయ్యా, ఈ దేశము రత్నగర్భ కొనిపొండయ్యా. జయహో శత్రువులారా రండు మము మీ స్వాధీనులం చేసి కొండయ్య, ఈ దేశము రత్నగర్భ కొనిపొండయ్యా. అనన్నేర్చు ఆ జయచంద్రులు భరతాంబ గర్భమున లక్షల్ పుట్టుచుండంగా, ఆ జయచంద్రులు భరతాంబ గర్భ లక్షల్ బుట్టుచుండంగా. భయమా సంధిజమా దురాక్రమణకై గజ్నీలు ఘోరీలకు. దిగ్భయమా సంధిజమా దురాక్రమణకై గజ్నీలు ఘోరీలకు. గజ్నీ మహమ్మదులు, ఘోరీ మహమ్మదులు ఈ దేశం మీద దండెత్తారంటే అవకాశం మనం ఇవ్వకపోతే వాళ్ళు వస్తారా అండి? రాగలరా? మన రఘువంశ రాజులు, మన సూర్యవంశ రాజులు, మన చంద్రవంశ రాజులు ఓ సప్తద్వీపావసుంధర 7 ద్వీపాలు పరిపాలించారని చెప్పుకుంటున్నామే. మరి ఈ మొక్క కూడా మనకి మిగలకుండా ఎందుకు పోతుందండి? ఇవాళ కాశ్మీర్ పెద్ద తలనొప్పి అయిపోయింది. అడుగు పెట్టడానికి భయపడిపోతున్నారే సైనికాధికారులు కూడా. మనం యాత్రల కోసం అంత దూరం వెడుతున్నాం కానీ సైన్యాన్ని కాపాడదాం, సైన్యానికి మద్దతుగా ఒక ఊరేగింపు తీద్దామని మనం అనుకోవడం లేదు. సైనికుల్ని, వీరుల్ని, పోలీసుల్ని రాళ్లు పెట్టి కొడుతున్నారే ఉగ్రవాదులు. స్థానిక ప్రజలు, దూర ప్రజలు ఎవరూ ఏం మాట్లాడరే. అదంతా ప్రభుత్వం, నరేంద్ర మోడీ చూసుకోవాలి, మనకి సంబంధం లేదు. ఎంత దేశభక్తులం మనం అంతా. అదే కాశ్మీర్లో ఏదో దేవుడు ఉన్నట్టు అమరనాథో సమరనాథో అనగానే ఓ చలికి జంకరు, మంచుకు జంకరు, వర్షానికి జంకరు వెళ్ళిపోతారు మొత్తం. ఈ 3 నెలలు చూపిస్తారట, వెళ్ళి చూసేద్దాం. 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళుగా చచ్చిపోతున్న కాశ్మీర్ సమస్యతో ఎవరికి కావాలి? సైనికులు చచ్చిపోతున్నారు అన్యాయంగా.
దేశం లేనప్పుడు దేవుడు ఉండడండి. దేవభక్తి అన్న దేశభక్తి అంటాడు పానుగొండ లక్ష్మీనరసింహరావు గారు సాక్షి వ్యాసాలు. దేశం ఒకటి లేక దేవుడెక్కడ నుండు, దేశం ఒకటి లేక దేవుడెక్కడ నుండు, దేశభక్తి దేవభక్తి అన్న దేశభక్తి, దేశమునకు ద్రోహి దేవునకే ద్రోహి అంటాడు. దేశానికి ద్రోహం చేస్తే దైవానికి ద్రోహం చేసినట్టే. ఆ దేశభక్తిని మన పిల్లల్లో కలిగించాలి. అగో ఆ దేశభక్తి లేకే గజనీ మహమ్మద్ ఘోరీ మహమ్మద్ దండయాత్ర చేశారు. కారణం జయహో శత్రువులార జయచంద్రుడు, పృథ్వీరాజు దగ్గర ఉన్న మహానుభావుడు. పృథ్వీరాజు మీద కోపంతో వ్యక్తిగత కక్షలతో శత్రువులకు స్వాగతం పలికాడు. లొసుగులన్నీ చెప్పాడు, బలహీనతలన్నీ చెప్పాడు, ఆయుధ కేంద్రాలన్నీ అప్పగించాడు. కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. జయహో శత్రువులార రెండు మమ్ము మీ స్వాధీనులం చేసుకుండయ్య, మమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి, పర్వాలే, మేము ఇక్కడ ఉన్నాం, మీరు ఇంగ్లీష్ నేర్పేయండి, మీ ఫారసీ నేర్పేయండి, మీ మతం అంతా నేర్పేయండి, మాది పనికిమాలిన మతం అనేవాళ్ళు మన దగ్గరే ఉన్నారుగా. అప్పటికేమిటి ఇప్పుడు ఉన్నారు. ఇంగ్లీష్ విద్య వచ్చాకే ఈ దేశం బాగుపడింది. మరి అంతకుముందు చెడిపోయింది. ఇక్కడ 30 ఏళ్ల పాటు ఇంగ్లీష్ మీడియం నేర్పారు, ఏం జరిగిందో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంగ్లీషు విద్య వచ్చాక ఈ దేశం చెడిపోయింది బాగుపడింది అనేవాడు ఒకటి ఆలోచించాలి. అసలు ఇంగ్లీష్ వాడు ఈ దేశానికి ఎందుకు వచ్చారండి? మన మీద ప్రేమ. ఇది రత్నగర్భ కాబట్టి. ఇక్కడ కోట్లు విలువ చేసేటువంటి సంపదలన్నీ అలా పెరిగాయి. మరి ఆ పెరగడానికి కారణం హిందూ ధర్మమే కదండి. ఇదివరకు ఉన్నది సనాతన ధర్మమేగా. ఇంకోటి ఏదైనా మతం ఉందా ఇక్కడ? మరి అప్పుడున్నంత వైభవం ఇప్పుడు ఎందుకు లేదండి? మరి అదే హిందూ మతం సనాతన ధర్మం రాజ్యం వెళ్తే మళ్ళీ అంత వైభవం వస్తుంది కదండి. ఆ మాట తప్పేలా అవుతుందండి? ఇదివరకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి ఎందుకు కొడుతున్నారు? అలా చేసుకున్నాం దేశాన్ని మనం. జయహో శత్రువులార రెండు మమ్ము మీ స్వాధీనులం చేసుకుండే, ఈ దేశము రత్నగర్భ కొనిపోండయ్య, హాయిగా పట్టుకెళ్ళండి, మీకు ఏం కావాలో నేనే ఇస్తాను. ఇంకా సంచి కావాలా? దోచుకున్న సొమ్ము సంచిలో పెట్టుకుందుకు. తాళం ఉందా ఇమ్మంటావా? తాళం కూడా వేసుకుందుకు ఇస్తాడు వీడు. అనన్నేర్చున జయచంద్రులు భరతాంబ గర్భమున లక్షలు పుట్టుచుండంగా. అలాగ దేశద్రోహానికి సిద్ధపడే జయచంద్రుడు, అంబీ లాంటి వాళ్ళు ఈ భారతమాత గర్భంలో పుడుతూ ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా, మానాభిమానాలు లేకుండా, దిగ్భయమా సంధియమా దురాక్రమణలకై గజనీలు ఘోరీలకు, గజనీయేనా ఘోరీయేనా గజగజలాడించిన ఘోరంగా దండెత్తిన వాళ్ళకి భయం ఎందుకు ఉంటుందండి? సందేహం ఎందుకు ఉంటుందండి? మన వాళ్లే అవకాశం ఇస్తుంది. ఇక్కడ ఒక ఛందఃపరమైన యతిభేదాన్ని గమనింతుడుగాక పెద్దలు. భయమా సంధియమా దురాక్రమణకై గజనీలు ఘోరీలకు. మత్తేప పద్యం కదా, సభరణమయవ. 14వ అక్షరం యతి, మొదటి అక్షరం భా, 14వ అక్షరం గా. ఎతెల్లా సరిపోయింది. అందుకే అక్కడ ధిక్ అని వచ్చింది. ఆ దిగ్భయమా అంటే ఇక 4వ పాదం చివరిలో గా కింద భావత్తు రాసుకోవాలి. అప్పుడు ఆ గకారంతో గజనీలో గాకి యతి, అదొక విశేషం. దిగ్భయమా సంధియమా దురాక్రమణకై గజనీలు ఘోరీలకు. వాళ్ళు చేసిన దండయాత్రలు కేవలం ఆర్థికమైన విషయాలతో సరిపెట్టలేదండి. ఇక్కడ భగవద్భక్తుల హృదయాలను ఎంతో గాయపరిచే శివగర్భంబున దాగియున్న మణులం చేకొంటకై దుష్టుడు ఆ శివదేహమును ముక్కముక్కలు నరించెన్. శివగర్భంబున దాగియున్న మణులం చేకొంటకై దుష్టుడు ఆ శివదేహమును ముక్కముక్కలు నరించెన్. వానిని ఏ వేశ్యకో భవనం బందున మెట్లపై నిడిన క్షోభల్ వర్ణనాతీతముల్. వానిని ఏ వేశ్యకో భవనం బందున మెట్లపై నిడిన క్షోభల్ వర్ణనాతీతముల్. శివశంభో శివశంభో గజనీ మహమ్మదును ఎటుల్ శిక్షింతువో నేడటన్. శివశంభో గజనీ మహమ్మదును ఎటుల్ శిక్షింతువో నేడటన్. నాగేంద్రకరాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌర
గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.